అందరు నమస్తే. ఈ మధ్య ఏమైందో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే అంత ఉల్టా పల్టా మాట్లాడుతుంది గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడుతుంది ఆయన. మొన్ననేమో 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటా అంటే అట్టెట్టు ఉంటావు, ఇది జాతీయ పార్టీ, ఒరిజినల్ కాంగ్రెస్లో ఎవరు భరించలేదని చెప్పేసి ఒక ట్వీట్ చేసిండు. ఇప్పుడు ఏకంగా ఒక టీవీ ఛానల్తో మాట్లాడిండు, ఒక మైక్తో మాట్లాడిండు ఆయన. మళ్ళీ వేసేసిండు, మళ్ళీ రేవంత్ రెడ్డిని వేసేసిండు. నేను అబద్ధాలు చెప్పా నిజమే చెప్తా అన్నాడు. ఆయన చెప్పింది నిజమే కావచ్చు. ఇంకొకరేమో ఈ సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్లో ఒక్క అబద్ధం, 2 అబద్ధాలు, 4 అబద్ధాలు కాదు, 8 అబద్ధాలు చెప్పుకుని పోయి గవర్నమెంట్ మనదే ఉంటుంది, ఏం కాదు చూసుకుందాం అని ఆయన మాట్లాడుతున్నాడు. అసలు వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు, జనాలకి ఏం చెప్పదలుచుకున్నారు, వీళ్ళ వ్యవహారం ఏంటో మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో చూపిస్తా. ఫస్ట్ రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడారు సార్ వినండి. అందరికి రాలే, కొందరికి వచ్చింది, ఇంకా మిగతా వాళ్ళకి రాలే. వాళ్ళ గురించి కూడా ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అవును, రైతు బంధు అందరికి రాలే, కొందరికి వచ్చింది, ఇంకా మిగతా వాళ్ళకి రాలే. వాళ్ళ గురించి కూడా ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మిగతా వాళ్ళకు కూడా ఇవ్వాలని ఉంది. సార్ నిర్మమ మాటగా మాట్లాడతాం. ఎవరు తప్పు మాట్లాడినా, ముఖ్యమంత్రి తప్పు మాట్లాడినా నేను మన ట్వీట్ పెట్టిన చూసిరా, ఎవరు మాట్లాడినా సరే తప్పు అనేది రాజగోపాల్ రెడ్డికైనా తప్పు, ముఖ్యమంత్రికైనా తప్పు. ఎవరైనా సరే తప్పు మాట్లాడితే నేను నిలదీసి ఓపెన్ గా మాట్లాడే మనిషిని కాబట్టి రాబోయే రోజులు మంచి రోజులు వస్తాయి మనకు. థ్యాంక్ యూ. ఏమన్నాడు? రైతు బంధు అందరు రాలేదు, నిజం ఇది, నేను అబద్ధాలు చెప్పా, తప్పే. రేవంత్ రెడ్డి తప్పు మాట్లాడితే రేవంత్ రెడ్డికి తప్పే. ఆయన మాట్లాడిన మాటలు ఇవి. రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను బట్టి ఏం అర్థం చేసుకోవాలి? పరిపాలన ఫెయిల్ అయిందని అర్థం చేసుకోవాలి. వీళ్ళు రైతు భరోసా ఇచ్చేసినాం, రుణమాఫీ చేసేసినాం, ఇక మాది రైతు రాజ్యం. ఈ మధ్యనే కదా రేవంత్ రెడ్డి గారు సవాల్ కూడా విసిరిండ్రు ప్రతిపక్షాలకి. ఎవరొస్తారో రండి, రైతు రాజ్యం ఎవరితో తెలుసుకుందామని మోడీకి, కిషన్ రెడ్డికి, కేసీఆర్కు, కేటీఆర్కు సవాల్ విసిరిండు. సరే, ఆ సవాల్కు వాళ్ళు స్వీకరించిపోతే రాలేదనుకో. కానీ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి మాటలు బట్టి చూస్తే రైతు భరోసా కూడా అందరికీ రాలేదు, నిజంగానే అందరు రాలేదు. కొందరికి కొంతనే వచ్చింది, 2 ఎకరాలు ఉంటే ఎకరికే వచ్చింది. దీనిలో ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు ఏంటంటే రేవంత్ రెడ్డి పరిపాలనలో ఫెయిల్ అయ్యిండు అని చెప్తున్నాడు. ఆయన డైరెక్ట్గానే చెప్తున్నాడు, ఇండైరెక్ట్గా ఏం కాదు. ఆయన పరిపాలనలో ఫెయిల్ అయ్యిండు, ఆయన ఏం చేయలేకపోతున్నాడు. వీళ్ళు చెప్పిన దానికి ఆయన అగెనిస్ట్గా మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి చెప్పే విషయాలపైన అంటే రేవంత్ రెడ్డి కూడా తప్పు చేస్తున్నాడు అని చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి తప్పు చేసినా తప్పే, రేవంత్ రెడ్డి తప్పులు చేస్తున్నాడు అనేది ఆయన బహుశా చెప్పదలుచున్నాడుగా కనిపిస్తుంది. చాలా రోజులకి వెళ్ళి రాజగోపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డికి మధ్య వ్యక్తిగత వైరం కూడా ఉంది. అంతకుముందు ఆయన బీజేపీ పోయిందే రేవంత్ రెడ్డి వ్యవహారం నచ్చక అప్పట్లో. తర్వాత మళ్ళీ అదే రేవంత్ రెడ్డి రాజగోపాల్ ఇంటికి పోయిండు, రాజగోపాల్ రేవంత్ ఇంటికి పోయిండు, ఇవన్నీ నడిచినాయి మధ్యలో. కానీ ఇప్పుడు ఇక రేవంత్ రెడ్డిని కాంగ్రెస్లో ఉండి ఓపెన్గా టార్గెట్ చేస్తుంది ఎవరంటే రాజగోపాల్ రెడ్డి. రేవంత్ రెడ్డిని అందరూ మసులుతున్నారు లోపల, మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ లోపల మసులుతున్నారు రేవంత్ రెడ్డి పైన. బయటికి పడకుండా నడవని 2 రోజులు నడుస్తూ చూద్దాం అన్నట్టుగా ఉన్నారు వీళ్ళంతా. కానీ రాజగోపాల్ రెడ్డి తెగేసిండుగా. ఇట్లా కాదు, రాజగోపాల్ రెడ్డి వ్యవహారం ఏంటంటే పార్టీ మీద, తర్వాత ప్రభుత్వం మీద జనాల్లో అసంతృప్తి ఉన్నా ఆ అసంతృప్తిని కూడా ఆయన క్యాచ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే చూసినావా, ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు, మా ఎమ్మెల్యే చూసినా ఎట్లా మాట్లాడుతున్నాడు, గవర్నమెంట్లో ఉన్న తప్పులను ఎత్తి చూపిస్తున్నాడు. ఇంకా ప్రతిపక్షం అనమాట, ప్రతిపక్షం కాదు, సొంత పక్షంలో విపక్షం, స్వపక్షంలో విపక్షంలాగా రాజగోపాల్ రెడ్డి తయారయ్యండి. ఈ మధ్య తయారయ్యండి. దానికి చాలా కారణాలు ఉండొచ్చు. ఎందుకు రాజగోపాల్ రెడ్డి ఎట్లా మాట్లాడుతున్నాడు అంటే రేవంత్ రెడ్డి పరిపాలన, కాంగ్రెస్ పాలన ఓకే, కాంగ్రెస్ పాలన అంటేనే ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన. కానీ రేవంత్ రెడ్డి పరిపాలన ఫెయిల్ అయిందని జనమంతా అనుకుంటున్నప్పుడు రాజగోపాల్ రెడ్డి మాత్రం బాగుందని చెప్తే రాజగోపాల్ రెడ్డి మీద కూడా నెగిటివ్ పెరిగిపోతుంది కాన్స్టిట్యూన్సీలో. కాబట్టి ఇవన్నీ ఆయనకి ఏం సంబంధం లేకుండా ఆ సింపతి కోసం మాట్లాడుతున్నాడు కనిపిస్తుంది. తప్పే అంటున్నాడు కదా. ప్లస్ నిజంగా కూడా రేవంత్ రెడ్డి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటా అన్న విషయాల మీద కాంగ్రెస్లో ఉన్న మంత్రులు మొన్న చూడలే, ఆ కామెంట్ తర్వాతనే కదా కోమటిరెడ్డి వెంకరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్లో గంటసేపు మాట్లాడుకున్నారు, అది ట్యాప్ అయిందని అవన్నీ వార్తలు వచ్చినాయి. అవన్నీ రేవంత్ రెడ్డి తెలిసిపోయినాయి వాళ్ళు మాట్లాడిన. ఎందుకు? జస్ట్ ఆ 10 సంవత్సరాలు నేనే ఉంటా ముఖ్యమంత్రి, నేనే ముఖ్యమంత్రి అన్నందుకు అదంతా జరిగింది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నాడంటే ఆయన ఒక్కడు కాదు, ఆయన వెనుక ఒక పెద్ద వ్యవహారం ఉంటుంది. ఈ సీనియర్లు, పార్టీ ఒరిజినల్ సీనియర్లు మొత్తం కలిసి రాజగోపాల్ రెడ్డిని ఎగేస్తున్నట్టు అనిపిస్తుంది. ప్లస్ రాజగోపాల్ రెడ్డి తనకు నాకు అన్యాయం జరిగిందన్న ఫీలింగ్లో కూడా ఉన్నాడు. నాకు మంత్రి పదవి ఇవ్వలేదు, నాకు మంత్రి పదవి ఇస్తారన్న దాంతో వచ్చినప్పుడు ఆయన వివేక్ ఇంకోటి ఇద్దరు ఒకటేసారి వచ్చారు కదా. ఇద్దరు చాలాసార్లు
రేవంత్ రెడ్డి వీళ్ళని కలిసిన తర్వాత వాళ్ళిద్దరూ చాలా పర్సనల్గా మాట్లాడుకొని ఇద్దరు కలిసి వచ్చారు కాంగ్రెస్లోకి. వివేక్ వెంకటస్వామి మంత్రి అయిపోయాడు, రాజగోపాల్ రెడ్డి కాలేదు. అది భువనగిరి ఎంపీ ఎలక్షన్స్లో రేవంత్ రెడ్డి మరీ రాజగోపాల్ ఇంటికి పోయి నువ్వు గెలిపి నువ్వు ఖచ్చితంగా మంత్రిని చేస్తావంటే కొద్దిగా ఆవేశంగా చేసిండు రాజగోపాల్ రెడ్డి చేసిన కూడా భువనగిరి గెలిచింది, దాని డౌట్ ఏం లేదు. లేకపోతే ఆయన తెలుసా చామల కిరణ్ కుమార్ ఎవరికి తెలియదు. ఇప్పుడు కాన్స్టిట్యున్సీలో ఎంపీ అయ్యిండు ఓకే, కానీ అంతకుముందు ఆయన ఏం తెలియదు కదా. రాజగోపాల్ రెడ్డి ముఖం మీద ఓటు పడ్డాయి కాంగ్రెస్ కాడ. తర్వాత చూస్తే చేతులు ఎత్తేసిండ్రు. ఇంకా 3 ఖాళీలు ఉన్నాయి మంత్రులు, కానీ అవి ఇస్తారో ఇయ్యరో అవి అయితేవో కావో కూడా తెలియదు. దానికోసమని ఇట్లా మాట్లాడుతున్నాడు. తర్వాత ఇంకొక గజ్వేల్ లీడర్ మాట్లాడాడు. లోకల్ బాడీ ఎలక్షన్స్ కదా, రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎమ్మెల్యే అయిపోయిన వాళ్ళు ఓటు వేయాలంటే ఇట్లా వ్యవహరించాలి రాజగోపాల్ రెడ్డి లాగా, అందుకని అట్లా చేస్తున్నట్టున్నాడు. అయితే ఇంకొక గజ్వేల్ లీడర్ ఒక వీడియో ఉంది, అది కూడా చూడండి, మాట్లాడదాం. అందుకు 4 కాదు 6 కాదు 8 అబద్ధాలు ఆడురు మీరు. మన ప్రభుత్వం ఇంకా 3 సంవత్సరాలు ఏమంటుందంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లో గెలవనీకే 4 అబద్ధాలు కాదు 8 అబద్ధాలు ఆడుంటారు, ఏం కాదు మన ప్రభుత్వం ఇంకా 3.5 ఏళ్ళు ఉంది, ఏం కాదు చూసుకుందాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. గజ్వేల్ నర్సారెడ్డి అని మాజీ ఎమ్మెల్యే ఆయన, అంతకుముందు కాంగ్రెస్లో గెలిచిండు, మా ఎమ్మెల్యే అయిపోయిండు, తర్వాత మళ్ళీ బీఆర్ఎస్కి వచ్చిండు, మళ్ళీ కాంగ్రెస్కి పోయిండు. ఏం ఇప్పటికే 1.25 చెప్పి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు అనేది కాంగ్రెస్ మీద ఒక ముద్ర ఉంది. అబద్ధాలు చెప్పిండ్రంటే అది సాధ్యంగానే చెప్పిండ్రని. అంటే వీళ్ళు అప్పుడు ఎలక్షన్స్లో కూడా ఇట్లే, ఇది సాధ్యమా ఇప్పుడు తల్లాడతలేరు, 40% రిజర్వేషన్ అవుతుందా కాదా ఆలోచించకుండానే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చేసిండ్రు. కౌలు రైతుకి ఇస్తాము, అసలు రైతుకి ఇస్తాం, రైతు భరోసా చూస్తలేరు, పీకోలేక వస్తున్నారు. మొత్తం 2 లక్షల రుణమాఫీ అందరికీ ఇస్తాం, తర్వాత తీసుకొచ్చి కండిషన్లు పెట్టిండ్రు. మొత్తం స్కూటీలు ఇస్తాం, విద్యార్థులకు స్కూటీలు ఇస్తాం, ఫీజు రిమర్స్మెంట్ కింద 5 లక్షల కార్డు ఇస్తాం, పోయి స్వైప్ చేయాలి అంతే, ఏటీఎం కార్డులా గొయ్యాలి అంతే, మీకు పైసలు వచ్చేస్తాయి, మీరు ఏడైనా వాడుకున్నారు, 5 లక్షల రూపాయల కార్డు వస్తుంది. మొత్తం ఇట్లాంటివే ఇంద్రమిన్లు, అందరికి ఇంద్రమిన్లు ఇచ్చేస్తాం, పాత స్కీమ్స్ మొత్తం కొనసాగిస్తాం, దళిత బంధు వస్తుంది, అది వస్తుంది, మొత్తం ఇట్లాంటివన్నీ చెప్పి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్లో గెలుపొందాలంటే 4 కాదు 8 అబద్ధాలు చెప్పాలంట. మరి నర్సారెడ్డి గారికి ఇక్కడ నుంచి ఏమన్నా పార్టీ హైకమాండ్ నుంచి తెలంగాణ పార్టీ ఉంటారు కదా, సీఎం మంత్రులు వాళ్ళు ఏమైనా చెప్పిండ్రా మనం ఇట్లే అబద్ధాలే చెప్పుకుంటూ పోవాలి, అబద్ధాలు చెప్తేనే మనకు ఓట్లు వేస్తారు లేకపోతే వేయరని పర్టికులర్గా లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నాడు. రాజగోపాల్ రెడ్డి ఏమో ప్రభుత్వం ఫెయిల్ అయింది, అర్థమైంది కదా, ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పిండు, రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిందని చెప్పిండు, ఈయననేమో అబద్ధాలు చెప్పమంటా అంటే ఫెయిల్ అయింది, ఇది కూడా ఫెయిల్ అయినట్టే అర్థం. ఫెయిల్ అయితేనే కదా అబద్ధాలు చెప్పేది, మంచిగుంటే అబద్ధాలు చెప్పిన అవసరం లేదు. ప్రభుత్వం ఫెయిల్ అయింది అని ఎస్టాబ్లిష్ అవుతుంది. ఈ 2 వీడియోలు చూసిన తర్వాత ప్రభుత్వం మీద జనం అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. అన్ని వర్గాల వాళ్ళు ఈ మధ్య రైతు భరోసా ఇచ్చినాక కొంచెం మాకు పాజిటివ్ అయిందేమో అని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, కొంత అయితే అయ్యి ఉండొచ్చు కాక, కానీ అసంతృప్తి ఉన్నారు. ఇదే రైతు బంధు లాస్ట్ ఇంకా మళ్ళీ ఇయర్ అయిపోయింది, రైతు భరోసా గోల్ అయిపోయింది, ఇంకా మళ్ళీ రైతు భరోసా రాదు. ఈ ఎలక్షన్స్ మందేమే ఇచ్చిండ్రు, ఇది ఓలా ఎలక్షన్ లేకపోతే అది కూడా ఇచ్చేవాళ్ళు కాదు. రుణమాఫీ ఆల్రెడీ గుట్ట మీద పెట్టిండ్రు, ఒట్టు తీసి అందరు దేవుని మీద ఒట్టేసిండ్రు. లాస్ట్కు రుణమాఫీ కానోళ్ళకి కానట్టే, అయిన వాళ్ళ కాడికి అయినంతే, ఇంకా మళ్ళీ అయ్యేది లేదు పోయేది లేదు, అయిపోయింది, అది కేల్కతం దుకాణం బంద్ అయిపోయింది. రైతులకు కనీసం చచ్చిపోతే రైతు బీమా 5 లక్షల రూపాయలు రైతు బీమా వచ్చాయి, అది కూడా కట్ట 80 కోట్ల రూపాయలు కూడా కట్టలేకపోయింది గవర్నమెంట్. ఫెయిల్ అయిందనేది బయట జనం మాట్లాడుతున్నారు, ఇప్పుడు సొంత పార్టీ నేతలే మాట్లాడుతున్నారు. రాజగోపాల్ రెడ్డి మాట్లాడినా, గజ్వేల్ నర్సారెడ్డి మాట్లాడినా ప్రభుత్వం ఫెయిల్ అయింది అని చెప్తున్నారు వాళ్ళు. ఇంకా ఈ ఫెయిల్ అయిన ప్రభుత్వం జనం రేపు ఎలక్షన్స్లో ఎట్లా ఉంటుందో తెలియదు. అధికార పార్టీ కాబట్టి ఎవరైనా పాడగానే వీళ్ళకే వేస్తారా, ఇంకా వీళ్ళకి వేసిన కాడికి జాలు అని చెప్పేసి సాలించుకుంటారా, ఏం జరుగుతుందో అది ఎలక్షన్స్ మందంలో అప్పుడు ఆ జనాల అభిప్రాయం వేరే ఉంటుంది. కానీ ప్రభుత్వం ఫెయిల్ అయిందని ప్రతిపక్షం చెప్తలేదు. ఇప్పుడు ప్రతిపక్షం అంటే బీఆర్ఎస్ఓ బీజేపీయో వాళ్ళు మాట్లాడతలేరు ఇది ఫెయిల్ అయిందని, వాళ్ళు ఆల్రెడీ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పేసి వదిలేసిండ్రు. సొంత పార్టీలో ఉన్న వాళ్ళే ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పి ముద్రేస్తున్నారు ప్రభుత్వం పైన. మరి దీనిపైన ప్రభుత్వమే స్పందించాలి. వాళ్ళ పార్టీలోనే మాట్లాడుతుంటే ఎవరు సమాధానం ఇవ్వాలి? ప్రభుత్వం ఫెయిల్ అయింది అన్న దానిపైన మీరు కూడా కామెంట్ చేయండి కింద, ప్రభుత్వం ఫెయిల్ అయిందా? ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి చెప్పేసిండు రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యిండు అనే విధంగానే మాట్లాడుతున్నాయి. ఆయన రైతు భరోసా అందరికీ రాలేదు నేను ఒప్పుకుంటా నిజమే అంటే దానికి అర్థం అదే. అబద్ధాలు చెప్పుదాం ఎలక్షన్స్ కోసం అంటే అది కూడా అదే, దాని అర్థం అదే. మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ రూపంలో చెప్పండి. ఈ ప్రభుత్వం రైతుల విషయంలోనే కాదు మొత్తం హోల్గా ప్రభుత్వం ఫెయిల్ అయిందా, మీ దృష్టిలో మంచిగానే ఉందా, పాస్ అయిందా, మీ ఇష్టం ఉన్న కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.